హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసేలా సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అయితే ఈ వీడియోలో మీకు నేను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరికైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసి జాబ్ గెట్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోండి. ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ తెలియఉండకపోతే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఆలస్యం చేయకుండా జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం కనుక చూసుకున్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీస్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే మినిస్ట్రీ ఉంటుందో ఆ మినిస్ట్రీ అండర్టేకింగ్లో రావడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దీని నుంచి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్న పోస్ట్ నేమ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్ట్ నేమ్ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ లేదా మేనేజర్ గ్రేడ్ 2 లేదా మనకి సూపరింటెండెంట్ ఇన్ ఈఎస్ఐ కార్పొరేషన్. మనం ఏదైతే జాబ్ ఉందో ఆ జాబ్ని మనం ఈ 3 కేటగిరీలో ఏ విధంగా పిలవచ్చు. మనమైతే సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పి పిలుద్దాం. అయితే ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 93 అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనకి వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 43 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి సంబంధించి 9 పోస్టులు, తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి 8 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 24 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఏవైతే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి 93 వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. ఇక నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, శాలరీ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటే మనకి బేసిక్ పే 44,900 ఉంటుంది. ఇక మ్యాక్సిమం 1,42,400 వరకు ఉంటుంది. అంటే రఫ్లీ మనం జాబ్లో జాయిన్ అయితే మనకు వచ్చేటటువంటి శాలరీ అంతనే మనం మాట్లాడుకుంటే మనం జాబ్లో జాయిన్ అయిన వెంటనే 50,000 వస్తుంది, లేదా 60,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవైతే శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ నేను అండర్లైన్ అయితే చేశాను కదా. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఫర్ ది గ్రాడ్యుయేటెడ్స్ కామర్స్ లా మేనేజ్మెంట్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అంటే మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం డిగ్రీలో ఎవరైనా కామర్స్ బేస్డ్ మీద కానీ లా బేస్డ్ మీద కానీ మేనేజ్మెంట్ బేస్డ్ మీద కానీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మీరు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్తో అయినా సరే అప్లై చేయొచ్చు. బట్ కామర్స్ లా మేనేజ్మెంట్ కానీ మీరు చేస్తుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ డిజైరబుల్ అని చెప్పి 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా క్వాలిఫికేషన్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, రెండో చూసుకుంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. మీకు చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను. మనకి క్వాలిఫికేషన్స్లో ఏవైతే మెన్షన్ చేశారో వాటిలో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే మెయిన్. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏవైతే మెన్షన్ చేస్తారో ఆ క్వాలిఫికేషన్స్ అని ఉన్నా లేకపోయినా సరే మనం ఏదైనా జాబ్ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్కి అప్లై చేయాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఈ పాయింట్ అయితే చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేది ఉన్నా లేకపోయినా సరే మీరు ఏ జాబ్కైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేయొచ్చు అని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనపడుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ ఏజ్ లిమిట్స్ డీటెయిల్స్ అనేది తెలుసుకోబోయే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి సంబంధించి, అది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసేలా. ఫ్రెండ్స్, మీకు ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన 2 ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి షేర్ చేస్తాను కదా.
ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి లెవెల్ నుంచి రావడం అయితే జరిగాయి. ఇందులో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి హైక్ మెసెంజర్ నుంచి రావడం జరిగింది. యాక్చువల్గా చాలామందికి వాట్సాప్ ఐడియా ఉంటుంది, టెలిగ్రామ్ ఐడియా ఉంటుంది. ఈ రెండింటికన్నా ముందు మనకి హైక్ మెసెంజర్ అనేది రావడం జరిగాయి. ఎక్కువగా స్టిక్కర్స్ని పంపించుకోవడానికి, ఎమోజీస్ని పంపించుకోవడానికి, సెక్యూర్గా చాట్ చేయడానికి మనం హైక్ మెసెంజర్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. అయితే ఈరోజు మనకి రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ ఈ హైక్ కంపెనీ నుంచి. అలాగే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్ట్ నేమ్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఏదైతే పోస్ట్ నేమ్ ఉందో ఆ పోస్ట్ నేమ్ అనేది చూసుకున్నట్లయితే మనకి అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్, ఇదైతే మనకి పోస్ట్ నేము. ఈ పోస్ట్ కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి చూసుకుంటే 25 lakhs per annum ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే మనకి 1 yearకి సంబంధించి 25 lakhs రూపీస్ అనేది శాలరీగా రావడం జరుగుతుంది. అంటే ప్రతి నెల కూడా మనం 2 లక్షల కన్నా ఎక్కువ శాలరీ అనేది గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్ గెట్ చేయడానికి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీలో మీకు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, జాబ్ అనేది గెట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇటువంటి టైప్ ఆఫ్ జాబే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి హెచ్టీ మీడియా అనే కంపెనీ నుంచి రావడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ హెచ్టీ మీడియా అనేది చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఇండియాలో మీడియా సంస్థలు ఉంటాయో ఆ మీడియా సంస్థల కోసం పనిచేసేటటువంటి కంపెనీ, అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇందులో కూడా ఈ హెచ్టీ మీడియా కంపెనీలో కూడా సేమ్ జాబ్ అయితే రావడం జరిగింది. సేమ్ కేటగిరీ ఆఫ్ జాబ్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్ నేమ్ చూసుకున్నా సరే మనకి అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా కనబడుతుంది. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకు వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే మినిమం 8 lakhs per annum, ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 15 lakhs per annum వరకు శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ప్రతి నెల ₹1,00,000 కన్నా ఎక్కువ శాలరీ అనేది గెట్ చేయొచ్చు. మీరు ఇందులో ఏ జాబ్కి సెలెక్ట్ అయినా సరే మీకు మీ శాలరీ చూసుకుంటే 1 lakh కన్నా అబవ్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్ గెట్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు రిజిస్టర్ టెస్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా చూసుకుంటే లెవెల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన వెంటనే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మీకు డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అందులో మీకు సూటబుల్ అయ్యేటటువంటి మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు కనుక 70% ఆఫ్ స్కోర్ అనేది చేయగలిగితే ఇప్పుడు నేను నోటిఫికేషన్లో ఈ వీడియోలో చూపించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ని వితిన్ 15 daysలో గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మాక్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది అంటున్నారు. ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టడీ మెటీరియల్స్ ఏంటి, సిలబస్ ఏంటి, లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఆ వెబ్సైట్లోనే ఫ్రీగా అవైలబుల్గా ఉంటే సింగిల్ రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుంచుకోండి. మీరు కనుక రిజిస్టర్ అయితే చేసుకునే వెబ్సైట్లో మీరు ఆ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేసి 70% స్కోర్ చేస్తే ఈ ప్రైవేట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా గెట్ చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ప్రైవేట్ కంపెనీస్ నుంచి జాబ్స్ అనేవి గెట్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం లెవెల్ అనేది ఒక ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేసింది. ఎవరైతే ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారో ఈ మాక్ టెస్ట్లో వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి యాపిల్కి సంబంధించినటువంటి మ్యాక్బుక్, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఐఫోన్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి యాపిల్ వాచ్ లాంటి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక చాలా ఈజీగా ప్రైవేట్ సెక్టర్ జాబ్ గెట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం వాటికి అవసరమైన యాక్సెసరీస్ని కూడా గెట్ చేయాలనుకుంటే ఇప్పుడే లెవెల్ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చేయండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనం ఏజ్ లిమిట్స్కి సంబంధించినటువంటి వివరాలు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బిట్వీన్ 21 to 27 years అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 21 years ఉండాలి. మ్యాక్సిమం చూసుకుంటే 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అది ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనపడుతుంది. మనకి ఇవైతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయి, తర్వాత అప్లికేషన్ ఫీజు ఎంత, ఇటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 250 rupees అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అంటే ఆల్ అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి అన్రిజర్వ్డ్ అవని, ఓబీసీ అవని, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 500 rupees అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫీజు అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అప్లై ప్రాసెస్ ఉంటుంది ఈ అప్లై ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసే ముందే పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడాలి. ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 2లో చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 3లో చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ని చెక్ చేసే విధంగా ఒక స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా టోటల్గా మనకి 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక ఈ నోటిఫికేషన్లో నేను చాలామందికి చెప్పాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి, అలాగే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎగ్జామ్ చూసుకుంటే 2 లాంగ్వేజ్లో జరుగుతుంది. అయితే ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రం ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని డిపెండ్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అక్రాస్ ఇండియా మొత్తం మీద అలాట్ చేయడం జరుగుతుందని చెప్పారు. మనకి ఎలా లేదన్నా సరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి కలిపి కంపల్సరీగా హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్ వస్తుంది. ఇంకా ఎక్కువ మంది అప్లై చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లేదా వైజాగ్ అనేది కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి స్టేట్కి ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ మనకి చూసుకున్నట్లయితే మార్చి 11వ తారీఖున రిలీజ్ అయింది. అంటే ఈ నెల 11వ తారీఖున ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక అప్లై అయితే చేయడానికి నెక్స్ట్ మంత్ 12వ తారీఖు అంటే ఏప్రిల్ 12వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అప్లై చేసే క్యాండిడేట్స్కి అవసరమైన డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశానని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు ఆ డీటెయిల్స్ మళ్ళీ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీ డౌట్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.